అర్థమెటిక్లో భాగంగా మనం నిష్పత్తి అనుపాతం అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఈ నిష్పత్తి అనుపాతానికి అనుగుణంగా మరికొన్ని రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ నిష్పత్తి అనుపాతానికి రిలేటెడ్గా ఏంటిదంటే ఒకటి వయస్సులు అనే టాపిక్, రెండవది భాగస్వామ్యం, అదేవిధంగా కాలం పని, కాలం దూరం వేగం. అంటే నిష్పత్తి అనుపాతాన్ని మనం బేస్ చేసుకొని వయస్సులు, భాగస్వామ్యం, కాలం పని, కాలం దూరం వేగం అనేది నేర్చుకోవచ్చు. సో మొదట మనం ఈ నిష్పత్తి అనుపాతం గురించి మాట్లాడుకుందాం. ఒకే ప్రమాణాలు కలిగిన లేదా ఒకే జాతికి చెందిన రెండు పదాలను పోల్చడాన్ని నిష్పత్తి అంటాం. రెండు పదాల మధ్య నిష్పత్తిని ఈస్టుతో సూచించాలి. ఏ కామా బిలో రెండు పదాలు అయితే వాటి మధ్య నిష్పత్తిని A:B అని రాసుకోవచ్చు. ఈ A:Bని ఏమని రాసుకోవచ్చు అని చెప్పిన A/B అని కూడా రాసుకోవచ్చు. నిష్పత్తిలో మొదటి పదాన్ని పూర్వపదం అంటాం, రెండవ పదాన్ని పరపదం లేదా ఉత్తర పదం అంటాం. సో నిష్పత్తిని భిన్నంలో మార్చుకోవచ్చు, భిన్నాన్ని నిష్పత్తిలో మార్చుకోవచ్చు. అంటే A:B రూపాన్ని A/B రూపంలో రాసుకోవచ్చు, A/Bని A:B రూపంలో కూడా రాసుకోవచ్చు. మొదటి పదం పూర్వపదం, రెండవ పదం పరపదం లేదా ఉత్తర పదం. నిష్పత్తిలో రెండు పదాలు ఒక స్థిర సంఖ్యతో గుణించిన మార్పు ఉండదు, భాగించిన కూడా మార్పు ఉండదు. ఒకటి కంటే ఎక్కువ నిష్పత్తులు ఉన్నట్లయితే దాన్ని బహుళ లేదా సంకీర్ణ లేదా మిశ్రమ నిష్పత్తి అని చెప్పవచ్చు. ఇది నిష్పత్తి గురించి మాట్లాడుకున్నప్పుడు. మరి అనుపాతం అంటే ఏమని మాట్లాడుకున్నాం? రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతం అంటాం. అనుపాతంలో ఉంటే 4 అనుపాతాలు, అందులో రెండవ అనుపాతం B = అయితేనేమో √AC, మూడవ అనుపాతం C = B²/A, నాలుగవ అనుపాతం D = BC/A. ఇది రెండవది, ఇది మూడవ అనుపాతం, ఇది నాలుగవ అనుపాతం. సో మొత్తం అనుపాతాలు ఎన్ని అంటే 4 అనుపాతాల్లో ఇది D, ఇది C, ఇది B. నాలుగవది లేదా చతుర్థ లేదా తృతీయ లేదా మధ్యమ అనుపాతము. సో ఇది నిష్పత్తి అనుపాతం గురించి బేసిక్స్ ఇన్ఫర్మేషన్. ఓకే రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్ల గురించి మాట్లాడుకుందాం. నిష్పత్తి అనుపాతంలో టోటల్ ప్రీవియస్ బిట్స్ అంటే గతంలో జరిగిన ప్రతి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ల గురించి మాత్రమే మాట్లాడుకుందాం. కేవలం ప్రీవియస్ ఎగ్జామ్లో జరిగిన క్వశ్చన్స్ గురించి మాత్రమే. సో రైట్, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఎక్స్లో 25%, వైలో 15%, ఇంకా జెడ్లో 10% సమానమైతే X:Y:Z విలువ ఎంత? క్వశ్చన్ చూద్దాం. ఈ ఎక్స్లో 20% అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే X × 25/100. నేను బై 100 అనేది తీసుకోవట్లేదు, ఎందుకని చెప్పుకుందాం. సో X × 25 సమానం అన్నాడు కాబట్టి ఈక్వల్ ఎవరికి సమానము? వైలో 15%కి సమానం కాబట్టి Y × 15 ఈక్వల్ ఈ విలువ మళ్ళీ ఎవరికి సమానం? జెడ్లో 10%కి సమానం అంటే Z × 10. ఇక్కడ బై 100, ఇక్కడ బై 100 రాసుకుంటాం, ఇక్కడ కూడా బై 100 కాబట్టి క్యాన్సల్. అంటే ఇక సింపుల్గా ఎక్స్లో 25% అంటే X × 25 సమానం కాబట్టి ఈక్వల్ అంటే 25X 15Y 10Z. ఇప్పుడు 5తో 5 5ల 25, 5 3ల 15, 5 2ల 10. కానీ మనకు అడిగింది ఎవరి మధ్య రేషియో? XYZల మధ్య రేషియో. మరి X:Y:Z X విలువ కావాలి అంటే ఈ Xను క్లోజ్ చేద్దాం. 3 × 2 6. Y విలువ అంటే Y క్లోజ్ 5 × 2 10. Y విలువ కనుక్కున్నాం కాబట్టి ఇది క్లోజ్ 5 × 2 10. నెక్స్ట్ Z విలువ కనుక్కోవాలి అంటే Z క్లోజ్ 5 × 3 15. అంటే ఇప్పుడు X:Y:Z 6:10:15. వాల్యూ ఎంత? 6 10 15. మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. ఎక్స్లో 25% అంటే X × 25 ఈక్వల్ వైలో 15% అంటే Y × 15, జెడ్లో 10% కాబట్టి Z × 10. 5తో ప్రతి నంబర్ని భాగించవచ్చు. 5 5లు, 5 3లు, 5 2. కానీ మనకు అడిగింది ఏంటిది? XYZల మధ్య నిష్పత్తి. మరి X:Y:Z
ఎక్స్ అనుకుంటున్నాం కాబట్టి ఎక్స్ను క్లోజ్ చేద్దాం. 3 × 2 6. నెక్స్ట్ వై కనుక్కోవాలి కాబట్టి వై క్లోజ్. 5 × 2 10. జెడ్ కనుక్కుంటున్నాం కాబట్టి ఈ నంబర్ టోటల్ క్లోజ్ అయితే 3 × 5 15. అంటే ఇప్పుడు మనకు కావాల్సిన రేషియో ఎంత అంటే 6:10:15. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్లో 20%, వైలో 25%, ఇంకా జెడ్లో 35% సమానం అయితే x/y/z విలువ ఎంత? సేమ్ క్వశ్చన్. ఎక్స్లో 20% అంటే x × 20 సమానం కాబట్టి ఈజ్ ఈక్వల్ ఎవరికి? వైలో 25%, జెడ్లో 35% సమానం. అంటే y × 25 ఈజ్ ఈక్వల్ z × 35. ఎక్స్లో 20% అనేది వైలో 25%, జెడ్లో 35% సమానం. 5తో 5 × 4 = 20, 5 × 5 = 25, 5 × 7 = 35. మనకు కావలసిన నిష్పత్తి ఏంటిదంటే x/y/z. ఈ x/y/z ఈజ్ ఈక్వల్ టు ఇది టోటల్ క్లోజ్ 5 × 7 35, 7 × 4 28, 5 × 4 20. చాలా జాగ్రత్తగా గమనించాలి. మొదట ఎక్స్ విలువ కనుక్కోవాలి అంటే ఈ రెండిటి యొక్క లబ్ధం 5 × 7 35. వై కావాలి అంటే ఇటు చివరి నంబర్ యొక్క లబ్ధం 7 × 4 28. జెడ్ విలువ కావాలి అంటే ఈ రెండిటి యొక్క లబ్ధం 4 × 5 20. అంటే ఇప్పుడు x/y/z ఈజ్ ఈక్వల్ టు 35:28:20. నెక్స్ట్ క్వశ్చన్. 3x = 2y + 5z మరియు 3y = 4x + z అయితే x/y/z విలువ ఎంత? సో ఇప్పుడు ఇందులో ఏదో ఒక కండిషన్ తీసుకుందాం. 3x అనే విలువ 2y + 5zకి సమానం. అయితే మనకు అడిగింది ఏంటిది? x/y/zల మధ్య నిష్పత్తి అడిగింది. సింపుల్గా ఆప్షన్ నుంచి వెళ్ళిపోదాం. ఆప్షన్ ఏలో x 17 అని ఉంది, y 13, z 11. ఇక్కడ 3x xకి బదులుగా 17 అంటే 17 × 51. ఈ మొత్తం విలువ కూడా 51 అని రావాలి. కానీ సింపుల్గా ఇక్కడ అబ్జర్వ్ అయితే z 11 ఉంది, 11 × 5 = 55. ఒక ఈ విలువనే 55 అవుతుంది. కానీ టోటల్ ఎంత రావాలి మనకి? 51. అంటే ఆప్షన్ 1 కాదు. ఆప్షన్ 1 కాదు. ఆప్షన్ 3 కూడా కాదు. ఎందుకు అంటే x విలువ 11 ఉంది, 11 × 3 33 అవుతుంది. ఇక్కడ z వాల్యూ ఎంత? 17. 17 5 = 85 అంటే ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు రెండు ఆప్షన్లు క్యాన్సల్. ఒకటో ఆప్షన్ కాదు, మూడో ఆప్షన్ కూడా కాదు. సో ఇప్పుడు ఆప్షన్ 2 చెక్ చేద్దాం, ఆప్షన్ 4 కూడా చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఆప్షన్ 2లో x 23 × 3 69 ఈజ్ ఈక్వల్ 2 × y అంటే 17 34, z అంటే 1 5 × 1 5. మరి 69 అనేది 39కి ఈక్వల్ అంటే కాదు. అంటే ఆప్షన్ 2 కూడా కాదు. అంటే ఇక మిగిలింది ఏంటిదంటే ఆప్షన్ 4. మరి ఆప్షన్ 4 కూడా చేద్దాం. మరి ఆప్షన్ 4లో x 17, y 23, z 1. మరి ఇప్పుడు x అంటే 17, 17 × 51 ఈజ్ ఈక్వల్ y అంటే ఎంత ఉంది? 23, 23 × 2 46 ప్లస్ z అంటే ఎంత? 1 5 × 1 5, 46 + 5 46 + 5 46 + 5 అంటే 51 ఈజ్ ఈక్వల్ టు 51. అంటే మన ఆప్షన్ ఏంటిదంటే 17 23 1. అంటే ఇప్పుడు x/y/z ఈజ్ ఈక్వల్ టు 17:23:1. ఇక్కడ ఆప్షన్ చూడగానే మనం ఆన్సర్ని పసిగట్టచ్చు. ఇక్కడ 17 × 51, 11 5 = 55 ఇది కాదు, 11 × 33, 17 5 = 85 ఇది కాదు. అయితే ఇది కావచ్చు లేదంటే ఇది కావచ్చు. సో ఆప్షన్ 2 కూడా కాదు. అంటే ఆప్షన్ 4. ఆప్షన్ 4లో x ఎంత తీసుకోవాలి? 17, y 23, z 1.
సో ఇక్కడ ఎక్స్ అంటే 17, 17 ముళ్ళ 51, వై 23, 23 ఇంటూ 2 46, జెడ్ అంటే 1, 5 ఇంటూ 1 5, 51 ఈజ్ ఈక్వల్ టు 51. అంటే మనం తీసుకున్న ఆప్షన్ 100% కరెక్టే. ఓకేనా. సో ఇప్పుడు మనకి రేషియో ఎంత? ఓకేనా 17:23:1. ఓకే, ఎక్స్ ఇస్ టు వై ఇస్ టు జెడ్ వాల్యూ ఎంత? 17:23:1. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 3z ఇస్ ఈక్వల్ టు వై ప్లస్ 4x మరియు 5y ఇస్ ఈక్వల్ టు 5z మైనస్ 2x అయితే ఎక్స్ ఇస్ టు వై ఇస్ టు జెడ్ విలువ ఎంత? సేమ్ క్వశ్చన్. ఓకే రైట్. సో ఇప్పుడు చెక్ చేద్దాం. 3x ఇస్ ఈక్వల్ టు 3, z ఇస్ ఈక్వల్ టు y ప్లస్ 4x. 3z ఇస్ ఈక్వల్ టు y ప్లస్ 4x. సో ఇప్పుడు 3 ఇక్కడ ఆప్షన్ ఏలో z విలువ ఎంత ఉంది అంటే 13, 13 ఇంటూ 3 39 ఈజ్ ఈక్వల్ y అంటే 9, ఇక్కడ x విలువ 7, 4 7 28, ఇది 39, 28 ప్లస్ 9 అంటే 36. అంటే ఈ విలువకి ఈక్వల్ కాదు అంటే ఈ ఆప్షన్ కాదు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. 3z, జెడ్ అంటే 11, 11 ముళ్ళ 33 ఈజ్ ఈక్వల్ వై అంటే 9 ప్లస్ 4, ఎక్స్ అంటే 5, 4 5 20, ఇది 33, ఇది 29. మరి 33 అనేది 29కి ఈక్వలా? కాదు అంటే ఈ ఆప్షన్ కూడా కాదు. ఆప్షన్ 2 క్యాన్సిల్. ఇప్పుడు ఆప్షన్ 3, మరి ఇప్పుడు ఆప్షన్ 3ని చెక్ చేసినట్లయితే ఎక్స్ 5, వై 7, జెడ్ 9, 9 ఇంటూ 3 27, వై అంటే 7, 4, ఎక్స్ అంటే 5 20, 20 ప్లస్ 7 27, ఇది కూడా 27. అంటే బ్యాలెన్స్ అయింది, ఈక్వల్ అయింది అంటే ఇప్పుడు ఎక్స్ విలువ, వై విలువ, జెడ్ విలువ ఎంత అని చెప్పచ్చు? 5:7:9. ఎక్స్ ఇస్ టు వై ఇస్ టు జెడ్ వాల్యూ ఎంత? 5 7 9. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యలో 25% మరొక సంఖ్యకి కలిపితే ఆ రెండో సంఖ్య 10% పెరుగుతుంది. అయినా మొదటి సంఖ్యకి రెండో సంఖ్యకి మధ్య గల నిష్పత్తి ఎంత? క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఒక సంఖ్యలో 25% విలువని కలిపినప్పుడు మరొక సంఖ్యలో ఎంత పెరుగుదల వచ్చిందంటే 10%. అంటే ఒక సంఖ్య ఎక్స్ అని తీసుకుందాం. ఈ ఎక్స్ అనే సంఖ్యలో 25%ను మరొక సంఖ్య వై దీనికి కలిపితే అప్పుడు పెరుగుదల శాతం ఎంత ఉందట అంటే 10%. ఇందులో 25% విలువను దీనికి కలిపితే పెరుగుదల శాతం ఎంత అంటే 10%. అయితే ఆ సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత అని అడిగింది. సో ఇప్పుడు దీని గురించి ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఒక సంఖ్యలో 25% కలిపితే మరొక సంఖ్యలో పెరుగుదల అనేది 10%. అంటే మొదటి సంఖ్య అనుకుందాం, ఇది రెండవ సంఖ్య అనుకుందాం. మొదటి సంఖ్య ఎక్స్ అని తీసుకుందాం, రెండవ సంఖ్య సమ్ వై అని తీసుకుందాం. ఈ మొదటి సంఖ్య లేదా ఎక్స్లో 25% అనే విలువను దీనికి కలిపితే అప్పుడు ఇందులో పెరుగుదల ఎంత ఉంది అంటే 10%. అంటే దీన్ని సింపుల్గా ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే ఇందులో 25% అనేది ఇందులో 10%కి సమానం. ఎందుకు అంటే ఇందులో 25% కలపడం వల్ల ఇందులో పెరుగుదల శాతం ఎంత అంటే 10. అందుకే ఎక్స్లో 25% ఈజ్ ఈక్వల్ టు వైలో 10%. 5 5లో 25, 5 2 10. మనకి రేషియో కావాలి. మరి ఎక్స్ ఇస్ టు వై ఇస్ ఈక్వల్ టు రేషియో ఏమవుతుందంటే నంబర్స్ రివర్స్ అవుతుంది కాబట్టి 2:5. ఎక్స్లో 25% కలపడం వల్ల వైలో పెరుగుదల ఎంత అంటే 10%. అంటే ఇందులో 25% అనే విలువ ఈ సంఖ్యలో 10% విలువకి సమానం. ఎక్స్ ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ 10 అని రాసుకోవాలి. 5 5లు 5 2, ఇది 5x ఈజ్ ఈక్వల్ టు 2y. ఎక్స్ ఇస్ టు వై కావాలి కాబట్టి నంబర్స్ రివర్స్లో రాసుకోవాలి కాబట్టి 2:5. అంటే ఆ సంఖ్యల మధ్య రేషియో ఎంత? 2:5. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యలో 20%ను
మరొక సంఖ్యకు కలిపితే అప్పుడు ఆ రెండో సంఖ్య 25% పెరుగుతుంది. అయినా మొదటి సంఖ్యకి రెండవ సంఖ్యకి మధ్య గల నిష్పత్తి ఎంత? సేమ్ క్వశ్చన్. ఒక సంఖ్యలో 25%, సంఖ్య x అనుకుందాం. xలో 20% కలపడం వల్ల మరొక సంఖ్య అంటే y, అందులో పెరుగుదల ఎంత అంటే 25. ఇందులో 20% అనేది ఇందులో కలిపితే ఇందులో పెరుగుదల ఎంత అంటే 25. అంటే మొదటి సంఖ్యలో 20% అనేది రెండవ సంఖ్యలో 25% విలువకి సమానమని అర్థం. 5 5లు 5 4 5 5లు అంటే 4x = 5y. అయితే x/y = 5:4. అంటే ఆ సంఖ్యల మధ్య నిష్పత్తి మనం రాసుకోవచ్చు 5:4. ఓకేనా? ఆప్షన్ 4. ఆ సంఖ్యల మధ్య రేషియో ఎంత అవుతుంది? 5:4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. a/b = 1:2, b/c = 3:5, c/d = 5:4 మరియు e/d = 5:6 అయితే a/b/c/d/v విలువ ఎంత? సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి నీకు ఆన్సర్ రాబట్టాలి అంటే దీనిపైన కొంచెం మనకు అవగాహన ఉండాలి. మరి బేసిక్ ఏ విధంగా ఉండాలి అంటే, సో ఈ క్వశ్చన్ నువ్వు చేయగలగాలి అంటే మొదట నీకు కండిషన్ తెలియాలి. ఈ కండిషన్ ఏంటంటే మొదటి వరుసలో a/b అని ఉంటే రెండో వరుసలో ఖచ్చితంగా b/c అని ఉండాలి. మొదటి వరుసలో a/b అని ఉన్నప్పుడు రెండవ సంఖ్యలో b/c అని ఉండాలి. మూడవ వరుసలో c/d అని ఉండాలి. నాలుగవ వరుసలో d/e అని ఉన్నప్పుడు మాత్రమే a b c d అండ్ ఈల మధ్య నిష్పత్తి కనుక్కోవచ్చు. మన ఆర్డర్ చూద్దాం. a/b, b/c, c/d, d/e. ఈ ఆర్డర్లో ఉన్నప్పుడు మాత్రమే a b c d ఈల మధ్య నిష్పత్తి కనుక్కోవచ్చు. సో మనకి ఇక్కడ నిష్పత్తి కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఈ నిష్పత్తి ఎంత అంటే a/b = 1:2, a/b = 1:2. నెక్స్ట్ b/c = 3:5, c/d = 5:4. నెక్స్ట్ వరుసలో ఏమని ఉండాలి? మనకి d/e అని ఉండాలి. కానీ మన క్వశ్చన్లో ఏమని ఇచ్చిండు? e/d అని ఇచ్చిండు. e/d 5:6 అయితే మనకు కావాల్సింది d/e కాబట్టి దీన్ని తారుమారు చేద్దాం. అంటే 6:5. సో ఇప్పుడు a/bలో ఉంది, b/c ఉంది, c/d ఉంది, d/e కూడా ఉంది. అంటే ఇప్పుడు మనం ఎవరి మధ్య రేషియో రాసుకోవచ్చు? a b c d అండ్ e. మరి మొదట ఏ విలువ ఏ విధంగా అనుకోవాలి అంటే ఈ అన్ని పదాల గురించాలి. ఆరో మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 6 × 5 30, 30 × 3 90, × 1 90. ఇది ఏ విలువ. నెక్స్ట్ బి విలువ కావాలి. ఇక బి విలువ కావాలి అంటే 6 × 5 30, 30 × 3 90, × 2 180. నెక్స్ట్ సి విలువ అనుకుంటున్నాం. మరి సి కావాలి కాబట్టి 6 × 5 30, 30 × 5 150, × 2 300. నెక్స్ట్ డి విలువ 6 × 4 24, × 5 120, × 2 240. నెక్స్ట్ ఈ అంటే ఈ చివరి పదాలను గుణిద్దాం. 5 × 4 20, 25 100, 100 × 2 200. సో ఆ చివరిలో అన్ని సున్నాలు క్యాన్సల్. సో ఇప్పుడు రేషియో ఎంత అంటే 9:18:30:24:20. ఆప్షన్ 2. 9:18:30:24:20. మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. మొదటి వరుసలో a/b అని ఉన్నప్పుడు
రెండవ వరుసలో ఖచ్చితంగా బీసీ అని ఉండాలి, మూడవ వరుసలో C/D అని ఉండాలి, నాలుగవ వరుసలో D/E అని ఉన్నప్పుడు మాత్రమే ABCDE మధ్య నిష్పత్తి కనుక్కోవచ్చు. మరి ఇప్పుడు ఈ మధ్య నిష్పత్తిని ఏ విధంగా కనుక్కోవాలి అంటే మొదట ఏ విలువ అంటే ఈ అన్ని పదాలను గుణించాలి. 6 × 5 × 3 × 1 విలువ 90, ఇది ఏ. నెక్స్ట్ బి 6 × 5 × 3 × 2 180, ఇది బి. నెక్స్ట్ సి 6 × 5 × 5 × 2 300. నెక్స్ట్ డి 6 × 4 × 5 × 2 240. నెక్స్ట్ ఈ 5 × 4 × 5 × 2 200. ఇక్కడ 0 0 0 0 అన్ని క్యాన్సల్. అంటే ఇప్పుడు రేషియో 9:18:30:24:20. సో మనకి ABCDE మధ్య రేషియో 9:18:30:24:20. క్లియర్? రైట్. A/B = 1:2. A/B = 1:2. B/C = 2:3. C/D = 3:4. D/E = 2:5. ఇప్పుడు మనం ఎవరి మధ్య రేషియో అనుకోవచ్చు? A, B, C, D అండ్ E. మొదట A. 2 × 3 6, 6 × 2 12, 12 ఎక్కం 12, ఇది ఎవరి విలువ? ఏ. నెక్స్ట్ బి 2 × 3 6, × 2 12, × 2 24, ఇది బి వాల్యూ. 2 × 3 × 2 × 2 24. నెక్స్ట్ సి విలువ 2 × 3 6, 6 × 3 18, 18 × 2 36. నెక్స్ట్ డి 2 × 4 8, 8 × 3 24, × 2 48. నెక్స్ట్ ఈ 5 × 4 20, 20 × 3 60, 60 × 2 120. సో 12తో ఇవన్నిటిని భాగించవచ్చు. 12 ఎక్కం 12, 12 2 24, 12 3 36, 12 4 48, 12 10 120. అంటే ఇప్పుడు రేషియో ఎంత అంటే 1:2, 3:4:10. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 1:2, 3:4:10. ఓకే. ABCD అండ్ E మధ్య రేషియో ఏమవుతుంది? 1:2, 3:4:10. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ y ≠ 0, 2x = 3y అయితే x + y/x - y విలువ ఎంత? అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే y ≠ 0 అంటే y విలువ 0 కాకూడదు. y విలువ 0 కాకుండా 2x = 3y అయితే అప్పుడు x + y/x - y విలువ కనుక్కోవాలి. సో ఇప్పుడు 2x = 3y, 2x = 3y అయితే x/y = 3:2. సో ఇక్కడ x విలువ ఎంత అంటే 3, y విలువ 2. కానీ మనకు అడిగిన క్వశ్చన్ ఏమని ఇచ్చిండు? x + y/x - y. x + y అంటే 3 + 2 5 బై x - y అంటే 3 - 2 1 5/1 అని చెప్పచ్చు, లేదా దీనికి = 5. 2x = 3y అయితే x/y = 3:2. కానీ మనకు అడిగిన క్వశ్చన్ x + y/x - y. x + y అంటే 3 + 2 5, x - y అంటే 3 - 2 1 5/1 అంటే 5. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ y ≠ 0,
3x = 7y అయితే x + y బై x - y విలువ ఎంత? సేమ్ క్వశ్చన్. 3x = 7y 3x = 7y x/y = 7:3 x = 7 y = 3. కానీ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే x + y బై x - y x + y అంటే 7 + 3 10 బై x - y 7 - 3 4 2 5లు 2 2 అంటే 5/2 5/2 ఆప్షన్ 1. 3x = 7y x/y = 7:3 x విలువ 7 y విలువ 3. మనకు అడిగింది x + y బై x - y 7 + 3 10 7 - 3 4 10/4 వాల్యూ 5/2 ఆప్షన్ 1. ముగ్గురు వ్యక్తుల సరాసరి వయసు 20 సంవత్సరాలు. వారి వయసుల నిష్పత్తి 2:3:5 అయితే వారిలో అతి చిన్న వయసు గల వ్యక్తి వయస్సు ఎంత సంవత్సరాలలో? ఇప్పుడు ముగ్గురు వ్యక్తుల యొక్క సగటు ఇచ్చింది. జనరల్గా సగటు = రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సగటు = రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం = సగటు ఇంటూ రాసుల సంఖ్య. సో నాకు రాసుల మొత్తం కావాలి అంటే ముగ్గురు వ్యక్తుల యొక్క మొత్తం వయసు కావాలి. ముగ్గురు వ్యక్తుల యొక్క మొత్తం వయసు కావాలి అంటే సగటు ఉంది, రాసుల సంఖ్య ఉంది. మనం ఏం అనుకోవచ్చు అంటే రాసుల మొత్తం అనుకోవచ్చు. అంటే వ్యక్తుల సంఖ్య 3, వారి యొక్క సగటు 20 అంటే వారి మొత్తం వయస్సు 60 సంవత్సరాలు. అంటే ముగ్గురిని కలిపితే 60 సంవత్సరాలు ఉండాలి. వారి రేషియో ఎంత అంటే 2:3:5. ఇది మొత్తం కాబట్టి మొత్తం ఎన్ని భాగాలు అవుతుంది అంటే 5 3 8 2 10 అంటే 10 భాగాల యొక్క విలువ 60 సంవత్సరాలు అని అర్థం. అంటే ఒక భాగం విలువ ఏమవుతుంది అంటే 0 0 క్యాన్సల్, భాగం విలువ 6 అవుతుంది. ఇందులో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అతి చిన్న వయస్సు గల వ్యక్తి వయస్సు ఎంత? మరి అతి చిన్న భాగం అంటే ఎన్ని భాగాలు? 2. ఒక భాగానికి 6 అయితే 2 భాగాలకి 2 × 6 = 12 సంవత్సరాలు. మళ్ళీ ఇంకోసారి, ముగ్గురు వ్యక్తుల సరాసరి 20 అయితే వారి మొత్తం వయసు 60 సంవత్సరాలు. ఇది రాసుల సంఖ్య, ఇది సగటు, మొత్తం 60. వారి మొత్తం వయస్సుల మధ్య నిష్పత్తి 2:3:5 అయితే మొత్తం భాగాలు 10, 10 భాగాలకి 60 అయితే ఒక భాగం విలువ 6. అందులో మనకు చిన్న భాగం విలువ కావాలి 2 భాగాలు. ఇక 2 × 6 = 12 సంవత్సరాలు. ఇప్పుడు ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ముగ్గురు వ్యక్తుల సరాసరి వయసు 72 సంవత్సరాలు. వారి వయస్సుల నిష్పత్తి 3:4:5 అయితే వారిలో అతి చిన్న వయసు గల వ్యక్తి వయస్సు ఎంత? సేమ్ క్వశ్చన్. ముగ్గురు వ్యక్తుల యొక్క సరాసరి 72 అయితే వారి మొత్తం వయస్సు 72 × 3. దీని = 3 × 2 6 7 ముళ్ళ 21 216. ముగ్గురు వ్యక్తుల యొక్క మొత్తం వయసు 216. వారి మధ్య నిష్పత్తి 3:4:5. వారి మధ్య నిష్పత్తి ఎంత అంటే 3:4:5. సో ఇప్పుడు మొత్తం భాగాలు ఎన్ని అంటే 5 4 9 3 12 అంటే 12 భాగాల విలువ ఎంత అంటే 216. 12 భాగాల విలువ 216. ఇందులో మనకు అడిగింది ఎవరి వయస్సు? అతి చిన్న వయస్సు అడిగిండు. మరి చిన్న వ్యక్తి యొక్క వయస్సు అంటే చిన్న భాగం, చిన్నది ఎన్ని భాగాలు ఉంది? 3. అంటే ఇక మనం 3 భాగాల విలువ కనుక్కోవాలి కాబట్టి 3 పైన రాసుకుందాం. మొత్తం భాగాల విలువ ఇచ్చింది కాబట్టి 12 కింద దాని నంబర్ ఎంత ఉంటే అది పక్కన రాసుకుందాం 216. రాసుకునే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. అడిగిన భాగం పైన రాసుకోవాలి, ఇచ్చిన భాగం కింద, దాని విలువ పక్కన. మరి ఇందులో మనకు అడిగింది 3 భాగాలు పైన, ఇచ్చిన భాగాలు 12 కింద, దాని విలువ 216 పక్కన. 12 1 12 18 216. 18 × 3 = 54 సంవత్సరాలు. అంటే ఆ ముగ్గురు వ్యక్తులలో అతి చిన్న వయస్సు ఉన్న వ్యక్తి యొక్క వయస్సు ఎంత అంటే 54 సంవత్సరాలు. మళ్ళీ ఇంకోసారి,
సగటు 72, వ్యక్తుల సంఖ్య 3. 72 ఇంటూ 3 అంటే 216, అంటే వారి మొత్తం వయస్సు 216 సంవత్సరాలు. వారి మధ్య నిష్పత్తి 3:4:5. వారి మధ్య నిష్పత్తి 3:4:5. సో ఇప్పుడు ఇందులో మనకి అడిగింది అతి చిన్న వ్యక్తి వయస్సు అంటే 3 భాగాలు. ఇప్పుడు ఈ 3 భాగాల విలువ కనుక్కోవాలి కాబట్టి ఈ 3 పైన రాసుకుంటున్నా. మనకి ఎన్ని భాగాల విలువ ఇచ్చిన 12. ఇవి ఇచ్చిన భాగము కింద దాని విలువ ఎంత ఉంటే అది పక్కన 12 ఒకట్లు 12 18. 18 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 54 సంవత్సరాలు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. y అనేది x యొక్క ఘనానికి విలోమానుపాతంలో ఉంటూ x ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1/2 అయితే y విలువ ఎంత? క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూడాలి. y అనేది x యొక్క ఘనానికి విలోమానుపాతంలో ఉంది. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే y ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/x³. y అనేది x యొక్క ఘనానికి విలోమానుపాతంలో ఉంది. అంటే y ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/x³. దీన్నే y ఈజ్ ఈక్వల్ టు దీనికి బదులుగా సమ్ k/x³ అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్నే y ఇంటూ x³ ఈజ్ ఈక్వల్ టు k. మరి ఇక్కడ k అంటే ఏంటిదంటే సమ్ కాన్స్టెంట్ నంబర్ అని అర్థం, ఒక స్థిర సంఖ్య. ఇప్పుడు ఇదంతా కాకుండా దీన్ని మనం సింపుల్గా రాసుకోవచ్చు. దీన్ని మనం సింపుల్గా ఏ విధంగా రాసుకోవచ్చు అంటే y అనేది x యొక్క ఘనానికి విలోమానుపాతం. విలోమానుపాతంలో అన్నప్పుడు ఒకదాన్ని ఒకటి పక్కన రాసుకోవాలి, అనులోమానుపాతంలో ఉంటే భిన్న రూపంలో రాసుకోవాలి. ఇది సింపుల్ లాజిక్. మరి ఇప్పుడు y అనేది ఎవరికి విలోమానుపాతం అన్నాడు? x యొక్క ఘనానికి. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే y1 ఇంటూ x యొక్క ఘనం అన్నాడు కాబట్టి x1³ అని తీసుకుందాం. అంటే y1 ఇంటూ x1³ ఈజ్ ఈక్వల్ టు y2 ఇంటూ x2³. y అనేది ఎవరికి విలోమం? x యొక్క ఘనానికి. విలోమంలో ఉన్నప్పుడు ఏ విధంగా రాసుకోవాలి? పక్కన రాసుకోవాలి. మరి ఇప్పుడు నీకు ఏమన్నాడు? y విలువ ఇచ్చిండు, x విలువ ఇచ్చిండు, మళ్ళీ x2 విలువ కూడా ఇచ్చిండు, y2 విలువ మనకు అడిగిండు. సో ఇందులో y1 అంటే 2 ఇంటూ x1 అంటే 3³ అంటే 27 ఈజ్ ఈక్వల్ y2. ఇందులో y2 మనం కనుక్కోవాలి. ఈ x2 అంటే వాడు ఇచ్చిండు 1/2, కానీ ఏముంది? x³ ఉంది, 1/2³ అంటే 1/2³ అంటే 8. ఈ బై 8 ఇటు వస్తే ఏమవుతుంది? ఇంటూ 8 ఇంటూ 2 16, 16 ఇంటూ 27 అంటే y2 ఈజ్ ఈక్వల్ టు 27 ఇంటూ 16, 16 ఇంటూ 27 ఈజ్ ఈక్వల్ 432. y అనేది x యొక్క ఘనానికి విలోమానుపాతంలో ఉన్నప్పుడు పక్కన రాసుకోవాలి రెండు విలువలు, అనులోమానుపాతంలో ఉంటే భిన్న రూపంలో రాసుకోవాలి. సో ఇక్కడ y1 ఉంది, x1 ఉంది, x2 ఉంది, y2 మనం కనుక్కోవాలి. దీన్ని ఒక ఫార్ములా రూపంలో ఏమని రాసుకోవచ్చు అంటే y1 ఇంటూ x1³ ఈజ్ ఈక్వల్ టు y2 ఇంటూ x2³ రాసుకోవచ్చు. సో ఇక్కడ y1 అంటే మొదట y విలువ 2, అప్పుడు x విలువ ఎంత ఉంది? 3, కానీ ఇక్కడ క్యూబ్ కాబట్టి 3³ 27 ఈజ్ ఈక్వల్ y2 మనం కనుక్కోవాలి. x2 వాడే ఇచ్చిన 1/2³ అంటే 1/8. మనకు y2 కావాలి అంటే ఈ బై 8 ఇటు వస్తే ఇంటూ అవుతుంది. 8 ఇంటూ 2 16, 16 ఇంటూ 27 ఈజ్ ఈక్వల్ టు 432. ఓకే రైట్. సేమ్ క్వశ్చన్. y అనేది x యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటూ x ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుందని ఇచ్చారు. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1/3 అయినప్పుడు y విలువ ఎంత? రైట్. y అనేది x యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉన్నప్పుడు ఏ విధంగా రాసుకోవాలి? పక్కన. ఎవరికి? yకి x వర్గం అనేది విలోమం. అంటే y1 ఇంటూ x1² వర్గం కాబట్టి స్క్వేర్. ఎవరికి? yకి x యొక్క వర్గం అనేది విలోమం అంటే పక్కన రాసుకున్నాం. ఎవరికి విలోమం అన్నాడు? y విలువ x యొక్క వర్గానికి విలోమం. అందుకే y1 ఇంటూ
x1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y2 ఇంటూ x2 స్క్వేర్. సో ఇప్పుడు y1 అంటే మొదట y విలువ 5 ఇంటూ x1 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16 ఈజ్ ఈక్వల్ కనుక్కోవాల్సిందే y2. x2 అంటే ఇచ్చిన 1/3 స్క్వేర్ కాబట్టి 1/3 స్క్వేర్ 9. ఈ బై 9 ఇటు వస్తే ఇంటూ అవుతుంది. 9 ఇంటూ 80 16 5లో 80 లేదా y2 ఈజ్ ఈక్వల్ టు 80 ఇంటూ 9 9 ఇంటూ 80 ఈజ్ ఈక్వల్ టు 720. మళ్ళీ ఇంకోసారి y అనేది x యొక్క వర్గానికి విలోమ అనుపాతం అన్నాడు కాబట్టి y1 ఇంటూ x1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y2 ఇంటూ x2 స్క్వేర్. ఇందులో y1 విలువ ఎంత అంటే 5, x1 విలువ 4, కానీ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 16. 5 ఇంటూ 16 ఈజ్ ఈక్వల్ టు కనుక్కోవాల్సిందే y2. x2 అంటే వాడే ఇచ్చిన 1/3 కానీ స్క్వేర్ కాబట్టి 1/3 స్క్వేర్ అంటే 16 ఇంటూ 5 80. మనకు కావాల్సింది y2. ఈ బై 9 ఇటు వస్తే ఇంటూ అవుతుంది. 16 ఇంటూ 5 80 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 720. ఓకే, సో ఇందులో మనకు 720 ఆప్షన్ 3. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రెండు ధన పూర్ణాంకాల మొత్తం 143 అయితే ఆ సంఖ్యలు క్రింది నిష్పత్తిలో ఉండవు. ఉండును అని అడగచ్చు, ఉండవు అని అడగచ్చు. క్వశ్చన్ రెండు విధాలుగా అడగచ్చు. కానీ మనకి ఏమన్నాడు, రెండు ధన పూర్ణాంకాల మొత్తం రెండు సంఖ్యలను కలిపితే 143 కావాలి. వాటి నిష్పత్తి కానిది ఏది అని అర్థం. మరి ఇందులో కానిది ఏదో కనుక్కోవాలి అంటే ఇప్పుడు ఆప్షన్ ఏలో 2:7 అని ఇచ్చింది. కలిపితే ఎంత అంటే 9. 2:7 కలిపితే ఎంత 9. ఆప్షన్ బి 8:3. 8:3 అంటే 11. ఆప్షన్ సి 6:7 కలిపితే 13. ఆప్షన్ డి 4:9 కలిపితే 13. సో ఇప్పుడు చూద్దాం. 2:7 కలిపితే 9, ఇది 11, ఇది 13, ఇది 13. మరి ఇక్కడ కానిది అంటే ఈ 143 అనే సంఖ్యను భాగించని సంఖ్యనే కానిది సంఖ్య అవుతుంది లేదా కాని నిష్పత్తి అవుతుంది. మరి ఇప్పుడు ఈ 143ను 11 అనేది భాగిస్తుంది. 11 143 13 అనే సంఖ్య కూడా భాగిస్తుంది. 143 ఈజ్ డివైడెడ్ బై 13 అంటే 11 టైమ్స్. ఈ 13 కూడా భాగిస్తుంది. అంటే ఈ నిష్పత్తి అవుతుంది, ఈ నిష్పత్తి అవుతుంది, ఈ నిష్పత్తి కూడా అవుతుంది. కానీ మనకు అడిగిన క్వశ్చన్ ఇది కానిది. మరి ఇందులో కానిది ఏంటంటే భాగించని సంఖ్య. 143 అనే సంఖ్యను భాగించని సంఖ్య ఎంత 9. అంటే ఇప్పుడు కాని నిష్పత్తి ఎంత అంటే 2:7. సో ఇప్పుడు మనకు కాని నిష్పత్తి ఏమని రాసుకోవచ్చు 2:7. ఇందులో 2:7 ఎక్కడుంది ఆప్షన్ 1. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రెండు ధన పూర్ణాంకాల మొత్తం 4199 అయితే ఆ సంఖ్యలు క్రింది నిష్పత్తిలో ఉండవు. సేమ్ క్వశ్చన్ రైట్. ఇప్పుడు చూద్దాం. ఆప్షన్ ఏలో 6:7. ఆప్షన్ ఏలో 6:7. సో ఇప్పుడు 6:7 కలిపితే ఎంత అవుతుందంటే 13. డైరెక్ట్ భాగిద్దాం. మనకి ఇచ్చిన నంబర్ ఎంత అంటే 4199. ఈ డివైడెడ్ బై ఆప్షన్ ఏలోని నంబర్లను కలిపితే 13. 13తో దీన్ని భాగిద్దాం. 13 ఎక్కం 13, 13 ముల్లా 39, ఇంకా మిగిలింది 2 పక్కన 9 29, 13 2 26, 13 ముల్లా 39 అంటే 6:7 కలిపితే 13 అనే సంఖ్య దీన్ని భాగిస్తుంది అంటే ఇది అవుతుంది. కానీ మన క్వశ్చన్ ఏంటిది కాని రేషియో కనుక్కోవాలి. నెక్స్ట్ చూద్దాం. ఓకేనా, 4199 బై ఆప్షన్ 2 8:9 కలిపితే ఎంత అవుతుంది 17. 9 8 కలిపితే ఎంత 17. మరి 17తో భాగించబడుతుందో చేద్దాం. 17 ఎక్కం 17, 17 2 34, ఇక్కడ తేడా ఎంత ఉంది 41 34 అంటే 7 పక్కన 9 79, 17 4 68, ఇంకా మిగిలింది 11 పక్కన 9 119, 17 7 119 అంటే ఇది కూడా భాగించబడుతుంది. అంటే ఈ నిష్పత్తి అవుతుంది కానీ మనకు కావాల్సింది కాని నిష్పత్తి. మళ్ళీ ఇక్కడ చేద్దాం. 4199 ఈజ్ డివైడెడ్ బై 10 + 9 19. మరి 19తో 19 2 38, మళ్ళీ 19 2 38,
19 ఎక్కం 19 అంటే ఇది కూడా భాగించబడుతుంది. అంటే ఇది ఈ నంబర్తో భాగించబడుతుంది, ఈ దీంతో భాగించబడుతుంది, దీనితో కూడా భాగించబడుతుంది. అంటే ఇప్పుడు భాగించని సంఖ్య ఏంటిదంటే 5:6 లేదా 11. అంటే ఇప్పుడు 6:7 అనే నిష్పత్తి అవుతుంది, 8:9 అనే నిష్పత్తి అవుతుంది, 9:10 అనే నిష్పత్తి అవుతుంది. కానీ మనకు కావాల్సింది కానిదంటే ఇచ్చిన సంఖ్యను భాగించని సంఖ్య. మరి ఇచ్చిన సంఖ్యను భాగించని సంఖ్య ఏమవుతుంది? 5:6. అంటే ఇప్పుడు మన ఆప్షన్ ఏమని రాసుకోవచ్చు? 5:6. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 8^3 into 27^4 into 6^5 is divided by 36^2 into 9^4 into 18^2 is equal to 2^a into 3^b. అయితే a:b విలువ ఎంతో మనం కనుక్కోవాలి. రైట్. సో ఇప్పుడు 8³ ని ఏమని రాసుకోవచ్చు అంటే 2^3 లేదా 2³ హోల్ పవర్ 3 ఇంటూ 27 అంటే 3³ ఇంటూ హోల్ పవర్ 4. 6ను 2 into 5 అని రాసుకోవచ్చు. పవర్లో 5 ఉంది కాబట్టి 2^5 3^5గా రాసుకోవచ్చు. ఈజ్ డివైడెడ్ బై 36. 36ను ఏమని రాసుకోవచ్చు? 9 into 4. 9 4 36. 9 అంటే 3², 4 అంటే 2² అంటే 3² into 2² హోల్ పవర్ 2 ఇంటూ 9² అంటే 3² పవర్ 4 ఇంటూ 18ని 9 into 2 అని రాసుకోవచ్చు. 9 అంటే 3² ఇంటూ 2 పవర్ 2. ఇక దీని ఈజ్ ఈక్వల్ టు 2^a ఇంటూ 3^b. సో 2^3 హోల్ పవర్ 3 అంటే 2^9 ఇంటూ 3^12 ఇంటూ 2^5 ఇంటూ 3^5 ఈజ్ డివైడెడ్ బై 3^2 హోల్ పవర్ 2 అంటే 3^4 ఇంటూ ఇది 2^4 ఇంటూ 3^2 ఇంటూ 4 8 అంటే 3^8 ఇంటూ 3^2 హోల్ పవర్ 2 అంటే 3^4 ఇంటూ 2^2 ఈజ్ ఈక్వల్ టు 2^a ఇంటూ 3^b. దీని విలువ దీని ఈజ్ ఈక్వల్ టు 2^9 2^5 అంటే లవంలో 2 యొక్క ఘాతాంకంలో 9 + 5 14 అంటే ఇక్కడ 14 హారంలో 4 2 6. ఇప్పుడు పైన ఉన్న 14 నుంచి ఈ హారంలో ఉన్న 6 తీసేసినట్లయితే సో ఇప్పుడు 2 పవర్ మిగిలింది ఎంత అంటే 8 ఇంటూ ఇక్కడ 12 + 5 12 5 17. మరి హారంలో 4 + 8 + 4 టోటల్ 16 అంటే 17లో నుంచి హారంలో ఉన్న 16 తీసేస్తే మిగిలింది 3^1. ఇక దీని ఈజ్ ఈక్వల్ టు 2^a ఇంటూ 3^b. సో ఇక్కడ భూములు సమానం అంటే ఘాతాంకాలు కూడా సమానం. అంటే ఏ విలువ 8 బి విలువ 1. మనకు అడిగింది ఏ బిల మధ్య నిష్పత్తి కాబట్టి a:b ఈజ్ ఈక్వల్ టు 8:1. మళ్ళీ చెప్తున్నా, 8ని 2³ అని రాసుకోవచ్చు. పవర్లో 3 ఉంది కాబట్టి హోల్ పవర్ 3. 27ను 3³ అని రాసుకోవచ్చు. ఘాతాంకం 4 ఉంది కాబట్టి హోల్ పవర్ 4. 6ని 2 into 3 రాసుకోవచ్చు. పవర్లో 5 ఉంది కాబట్టి దీని పవర్ 5, దీనికి పవర్ కూడా 5. 36 అంటే 9 into 4. 9 into 4ని 3² 2² రాసుకోవచ్చు. హోల్ పవర్ 2 ఉంది కాబట్టి మళ్ళీ హోల్ పవర్ 2 ఇంటూ 9ని 3² రాసుకోవచ్చు. పవర్లో 4 ఉంది కాబట్టి హోల్ పవర్ 4. 18 9 into 2 రాసుకోవచ్చు. మరి 9 అంటే 3² ఇంటూ 2 పవర్లో ఏముంది 2 కాబట్టి హోల్ పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 2^a ఇంటూ 3^b. సో ఇప్పుడు 2^3 హోల్ పవర్ 3 అంటే 2^9. 3 into 4 12 అంటే 3^12. 5 2^5 ఇంటూ 3^5 ఈజ్ డివైడెడ్ బై 3^2 ఉంది, హోల్ పవర్ 2 ఉంది అంటే 2 into 2 4. ఓకే అంటే 3^4 ఇంటూ 2^2 హోల్ పవర్ 2 అంటే 2^4. 3^8 3^4 2^2. సో ఇక్కడ లవంలో 9 5 14 అంటే 2 యొక్క ఘాతాంకంలో లవంలో 14 ఉంటే హారంలో
2 పవర్ 4 2 పవర్ 2 అంటే హారంలో 6 ఉన్నాయి. సో 14 నుంచి 6 తీసేస్తే ఇంకా 2 ఘాతాంకులు ఎంత ఉన్నట్టు 8. ఇప్పుడు 3 ఘాతాంకం 12 3 ఘాతాంకం 5 అంటే 3 ఘాతాంకం 17. ఇది ఎక్కడున్న నంబర్ లవంలో. సో మనకి ఏం కావాలి మళ్ళీ హారం. మరి హారంలో 3 పవర్ 4 3 పవర్ 8 3 పవర్ 4 అంటే 3 ఘాతాంకం 16. లవంలో అయితేనేమో 17 ఉన్నాయి, హారంలో ఏమో 16. తేడా ఎంత అంటే 1 అంటే 3 పవర్ 1. సో ఇప్పుడు ఇక్కడ భూములు ఇక్కడ భూములు సేమ్ అంటే ఇక్కడ లవాలు కూడా సేమ్. A = 8 B = 1. కానీ మనకు అడిగింది రేషియో ఎంత 8:1. ఓకే రైట్ 8:1 ఆప్షన్ 3. ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ 25 పవర్ 3 into 4 power 4 into 10 power 3 is divided by 125 power 4 into 8 power 3 into 20 power 2 is equal 2 power a into 5 power b. అయితే a/b విలువ ఎంత? రైట్ జాగ్రత్త చూడండి. 25 ఏమని రాసుకోవచ్చు అంటే 5² అని రాసుకోవచ్చు. 25ని 5² అని రాసుకోవచ్చు హోల్ పవర్ 3. 25 అంటేనేమో 5² పవర్ 3 ఉంది కాబట్టి హోల్ పవర్ 3 ఇంటూ 4 అంటే 2² పవర్లో 4 ఉంది కాబట్టి హోల్ పవర్ 4 ఇంటూ 10ని 2 into 5 అని రాసుకోవచ్చు. 2 into 5 10 పవర్ 3 ఉంది కాబట్టి 2 పవర్ 3 5 పవర్ 3 ఈజ్ డివైడెడ్ బై 125 అంటే 5³ 5³ 125 పవర్లో 4 ఉంది కాబట్టి పవర్ 4 ఇంటూ 8 అంటే 2³ హోల్ పవర్ 3 ఇంటూ 20 అంటే 4 into 5 4 అంటే 2² ఇంటూ 5. సో పవర్లో 2 ఉంది కాబట్టి హోల్ పవర్ 2. దీని ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఏ ఇంటూ 5 పవర్ బి. ఇప్పుడు 2 into 3 6 అంటే 5 పవర్ 6 ఇంటూ 2 పవర్ 8 ఇంటూ 2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 3 ఈజ్ డివైడెడ్ బై 3 పవర్ 5 పవర్ 3 into 4 12 5 పవర్ 12 ఇంటూ 2 పవర్ 9 ఇంటూ 2 పవర్ 4 ఇంటూ 5 పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఏ ఇంటూ 5 పవర్ బి. 5 పవర్ 6 5 పవర్ 8 అంటే 5 పవర్ 9 ఇది లవంలో. మరి హారంలో 5 పవర్ 12 ఉంది, 5 పవర్ 2 ఉంది, 12 2 14 పైన 9 కింద 14 అంటే తేడా ఉంది. 6 3 9 12 2 14 తేడా ఎంత అంటే 5 అంటే 5 పవర్ తేడా 5 A5 అంటే -5 ఇంటూ 2 పవర్ 8 2 పవర్ 3 అంటే 8 3 11 ఇక్కడ 2 పవర్ 9 ఉంది, 2 పవర్ 4 ఉంది, 9 4 14 సరే 9 4 13 ఇక్కడ 11 తేడా ఎంత అంటే 2 అంటే 2 పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఏ ఇంటూ 5 పవర్ బి. సో ఇప్పుడు దీన్ని ఒక ఆర్డర్లో రాసుకుందాం. ఎందుకంటే ఇక్కడ 2 5లో ఉంది, ఇక్కడ 5 2లో ఉంది కాబట్టి దీన్ని మార్చి రాసుకుందాం. అంటే 2 పవర్ -2 ఇంటూ 5 పవర్ -5 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఏ ఇంటూ 5 పవర్ బి. సో ఇప్పుడు భూములు సమానం అయితే ఘాతాంకాలు కూడా సమానం. అంటే ఇప్పుడు ఏ విలువ -2 బి విలువ -5 అంటే ఇప్పుడు a/b ఈజ్ ఈక్వల్ టు -2 -5 మైనస్ క్యాన్సల్ అంటే దీని రేషియో ఎంత అంటే 2:5 అంటే ఇప్పుడు మనకి 2:5 ఆప్షన్ 1. ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ x/y/z ఈజ్ ఈక్వల్ టు 7:8:9 అయితే అప్పుడు x/y/z/z/x విలువ ఎంత? క్వశ్చన్ చాలా జాగ్రత్తగా గమనించండి. మనకి ఎవరి మధ్య రేషియో ఇచ్చాడు? x/y/z x/y/z ఈజ్ ఈక్వల్ టు 7:8:9. కానీ మనకు అడిగింది ఎవరి మధ్య రేషియో అంటే x/y/z/z/x. మరి ఇప్పుడు x/y అంటే 7/8
నిష్పత్తి y/z అంటే 8/9 నిష్పత్తి z/x అంటే 9/7 దీని ఈజ్ ఈక్వల్ టు ఇది భిన్నం దీన్ని సాధారణ రూపంలో మార్చుకోవాలి మరి భిన్నాన్ని సాధారణ రూపంలో మార్చుకోవాలి అంటే ఈ హారం క్లోజ్ మరి ఇప్పుడు ఈ హారం క్లోజ్ అయితే 9 × 7 63 × 7 441 ఇప్పుడు రెండవ హారం క్లోజ్ 8 × 7 56 56 × 8 448 నిష్పత్తి ఇప్పుడు ఈ మూడవ హారం క్లోజ్ 9 × 9 81 × 8 648 ఏదైనా సంఖ్యతో భాగించబడుతుందంటే భాగించబడదు అంటే భాగించబడదంటే ఇదే రేషియో అవుతుంది అంటే ఇప్పుడు x/y y/z z/x ఏమని రాసుకోవచ్చు 441 448 648 ఇది ఏ ఆప్షన్లో ఉంది ఆప్షన్ 4 ఓకేనా రైట్ క్వశ్చన్ చూద్దాం a/b/c 2/3/4 అయితే ఈ a/b/b/c/c/a విలువ ఎంత రైట్ ఇప్పుడు a/b/cల మధ్య నిష్పత్తి ఇచ్చిన 2/3/4 మనకు అడిగేది ఎవరి మధ్య నిష్పత్తి a/b b/c c/a మరి a/b అంటే 2/3 నిష్పత్తి నెక్స్ట్ b/c అంటే 3/4 నిష్పత్తి c/a అంటే 4/2 రెండు ఒకట్లు రెండు రెండు సో ఇప్పుడు ఇది భిన్నం దీన్ని సాధారణ రూపంలో మార్చుకున్నట్లయితే సో ఇప్పుడు ఈ హారం క్లోజ్ 4 × 1 4 × 2 8 రెండవ హారం క్లోజ్ 3 × 1 3 × 3 9 మూడవ హారం క్లోజ్ 3 × 12 × 2 24 అంటే ఇప్పుడు a/b/b/c/c/a ఏమని రాసుకోవచ్చు 8:9:24 సో మరి ఇప్పుడు 8 9 24 మనకి ఎక్కడ ఇచ్చిండో ఆప్షన్లో అంటే ఆప్షన్ 3